జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణంలోని శాస్త్రి చౌరస్తా వద్ద బీజేపీ పార్టీ విజయ సంకల్ప యాత్ర సభ నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ మోదీ మూడోసారి 400 పై సీట్లతో గెలిచి ప్రధానమంత్రి అవుతారని, ఇది మన భారతదేశ ప్రజల మాటని, కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని, 500 సంవత్సరాల మన హిందూ ఆరాధ్య దైవము శ్రీరాముని టెంట్ కింద ఉంచారని, అదే మన మోదీ 10 సంవత్సరాల్లో ఆయనకు రామ మందిరం నిర్మించి మన హిందూ ధర్మాన్ని కాపాడారని, కాంగ్రెస్ పార్టీ ఖాన్ పార్టీ హిందువులను అణిచివేసే పార్టీ అని అన్నారు. కలకత్తాలో జై శ్రీరామ్ అన్నందుకు సీఎం మమతా బెనర్జీ హిందువులపై అరాచక చర్యలకు పాల్పడుతున్నారని, ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మరోమారు మన ఎంపీ అరవింద్ ని గెలిపించాలని, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని మూడోసారి దేశ ప్రధానిగా చేయాలని, హిందూ ధర్మాన్ని కాపాడుకుందామని, ఇది మన అందరి హిందువుల ఆకాంక్ష అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని, మళ్ళీ రజాకార్ల పాలన తేవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నారని, మనం అందరం ఒకటిగా ఉంటేనే మన పండుగలు చేసుకోవచ్చని, లేకపోతే ఈ ఖాన్ పార్టీలు దసరా పండుగ, దీపావళి పండుగ, సంక్రాంతి పండుగ ఆకాంక్షలు విధిస్తారని అన్నారు. అది నరేంద్ర మోడీ పాలన వల్ల ఉన్నాయి. ముద్రా లోన్లు యువకులకి 2300 కోట్లు. అరవింద్ ధర్మపురి ఎంపీ అయినాక 2300 1900 కోట్లు నేను ఎంపీ అయినాక వచ్చినాయి. 41,000 చిరు వ్యాపారులకి ఇక అరటి పండ్లు అమ్ముకుంటారు, ఇట్లా వాళ్ళకి స్వనిధి యోజన కింద లోన్లు ఇచ్చిండ్రు నిజామాబాద్ పార్లమెంట్ లో. 70,000కి పైన ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లో. 80,000 సుకన్య సమృద్ధి యోజన కింద అకౌంట్లు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లో. 1,000 కోట్ల ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము. ఇప్పుడు విశ్వకర్మ యోజన 1,000 మంది అందులో నమోదు చేసుకుంటా ఉన్నారు. ఇది నరేంద్ర మోడీ పాలన నిజామాబాద్ సెగ్మెంట్ లో. 6 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు. జీవన్ రెడ్డి అంకుల్, మీ ఫ్రెండ్ సుదర్శన్ రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి గారు, పెద్ద పెద్ద నాయకులు నిజామాబాద్ జిల్లాలో రోజు వస్తుండే పోతుండే. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 35 సంవత్సరాల నుంచి కట్టలేదు. ఇవాళ మేము కట్టిస్తా ఉన్నాం. ఒక్కసారి ఎంపీ రైతులు కొట్లాడి 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 ఇక రాదు పో పసుపు బోర్డు అన్నప్పుడు, నీ కొడుకు వయసు అంత నాది, పసుపు బోర్డు తీసుకొచ్చి ఇందూరు గడ్డ మీద విశ్వగురువు నరేంద్ర మోడీని తీసుకొచ్చి ఇక్కడ బోర్డును పెట్టించిన ఘనత నీ కొడుకు వయసు ఉన్న అరవింద్ ధర్మపురి. పసుపు రైతు ఇండ్లల్లో మళ్ళా సంతోషంగా ఉన్నారు, నవ్వుల పాలైంది వాళ్ళ కుటుంబాలు. అంటే దాని వెనుక కష్టం అరవింద్ ధర్మపురి ఉన్నది. మీకు చేత కాదు, నేను చెప్పినట్టు చేయండి. చక్కెర ఫ్యాక్టరీ ఎట్ట తెరవబో నేను చూస్తా. నేను చెప్పినట్టు చేయండి. రండి నా దగ్గరికి.